తెలుగు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వైభవోపేతమైన ముఖ్య ఘట్టమైన బోనాల పండుగ ఈ రోజు జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలకెల్లా 32 ఏళ్లలో కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశ్చర్యానికి లోనవుతున్నాను. ఎందుకంటే మా శివశక్తులకి, మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవోపేతంగా లాంఛన ప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది. ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకు అంటున్నాను అంటే రాజు బాగుండే రాజ్యం బాగుంటది. మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని, అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్ గా మన ఆడపడుచులు జోగినీలు, మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకి ఏం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట. ఆ విషయం నాకు తెలిసింది. అందుకే చాలా ఆనందంగా ఉంది. అందుకే మన రాజు అంటున్నాను, ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి. అండ్ ముఖ్యంగా ఈ రోజు రష్మి పెరుమాళ్ గారు డీసీపీ గారికి పోలీసు వ్యవస్థని ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఏ ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు అయ్యాయి. కొందరు బోనాలు పడిపోయాయి, కొందరు ఇబ్బందులు అయ్యేది. ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడ ఎంత ఒక 15 రోజుల ముందు నుంచి అన్ని వీడియోలు చూసుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు అండ్ డీసీపీ గారు రష్మి పెరుమాళ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన శైలజారామన్ గారు, ఆవిడకి కృతజ్ఞతలు. ఎండోమెంట్ కమిషనర్ గారు హనుమంతరావు గారికి, అలాగే అనుదీప్ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ వేదిక మీద ఎన్నడూ లేని విధంగా శివశక్తులని జోగినీలను పిలిపించి ఒక క్యాబినెట్ హోదాలాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాకు ఏమి కావాలి అని అడిగి మా హక్కులని వాళ్ళు అన్నారు 3 నుంచి 5 అని. లేదు, మేము ఒక్క పొద్దులతో ఉంటాం, మాకు 1 to 4:30 వరకు ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించి అండ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ మానిటరింగ్ టీవీలలో వేయలేదు. ఈ సంవత్సరం ఎవరు ఎలా రావాలి, మేము ఎలా రావాలి, జనాలు భక్తులు ఎలా రావాలి, ఇవన్నీ మానిటరింగ్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే స్పెషల్ ఆఫీసర్ ని అంటే ఎండోమెంట్ లో వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎంత గౌరవప్రదంగా ప్రెస్టీజ్ గా తీసుకుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం బోనాల పండుగను. ఎందుకంటే ఒక ప్రత్యేక అధికారిని నియమించి అన్నపూర్ణ గారికి ఇక్కడ 4 ఏళ్లు చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళని పిలిపించి మా శివశక్తులందరినీ మానిటరింగ్ చేయమని ఇంకా ఈవోలను కూడా వేసి ఆవిడ అధ్యక్షతల్లో మా శివశక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆవిడ అందరికి వచ్చిన శివశక్తి అందరికి పసుపు కుంకుమ సారె పెట్టారు, బ్లౌజ్ పీసులు పెట్టారు. ఇంతకంటే అద్భుతం ఎప్పుడు జరగలేదు. దీని అంతటికి మన రాష్ట్ర ప్రభుత్వం అందరు చల్లగా ఉండాలి, మన రాజు బాగుండాలి, మనం అందరం బాగుండాలి, సకాలంలో వర్షాలు పడాలి. అమ్మా తల్లి జోగినీలము నీ బిడ్డలమమ్మా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమ. మాత మాణిక్యాలమ్మ దేవి సమేతంగా శ్రీ మహంకాళి అమ్మవారు, అలాగే మాతంగేశ్వరి రాజశ్యామలాదేవి ఎంత ఆనందంగా ఈ రోజు పూజలు అందుకున్నారు. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. ఇలాగే మీరందరూ సహకరించినందుకు మీడియా ప్రతినిధులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో మహంకాళమ్మకి. ఇది శివశక్తుల విజయమే కాదు, ఇది యావత్ తెలంగాణ విజయం. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలైన శ్యామలాదేవి గారికి మేము ఉద్యోగపూర్వక నమస్కారాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ఇంత భారీ ఎత్తుగా ఈ 3 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు మాకు సపరేట్ గా శివశక్తులు అనేటువంటి ఆ శివశక్తులందరినీ తీసుకొని వచ్చి ఈ రోజు మమ్మల్ని ఇంత విధంగా అన్నపూర్ణ దేవి గారు, అన్నపూర్ణ మేడం గారు అల్లా చెరువు తీసుకొని కూడా ఈ రోజు మా అందరికి వచ్చి ఎదురు తీసుకొని వచ్చి మేము బోనాలు సమర్పించాం. మా తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శ్యామలాదేవి గారికి మేము ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఖచ్చితంగా ఇదంతా ఈ శ్యామలమ్మ దేవి గారి
అందరికీ నమస్కారం. ప్రత్యేకమైతే శివశక్తులకి ఎంత మంచి క్యూ లైన్ పెట్టి ఎంత మంచిగా అంటే వాళ్ళందరికీ బ్యారికేడింగ్ చేసుకుంటూ బ్యాండ్ను వదిలి శివశక్తులను వదిలి అంత అంగరంగ వైభవంగా బోనాలు వచ్చే విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నిజంగా ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడు ఇలా జరగలేదు. అంటే ఒక క్యాబినెట్ ర్యాంకింగ్ లాంటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడూ జరగలేదు. మా శివశక్తుల గురించి అధికారులందరూ సమీక్షించి ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం బోనాలను తీసుకున్నారు. కాబట్టి మాకు కృతజ్ఞతలు. అండ్ ప్రతి ఒక్క శివశక్తికి కూడా మా హృదయపూర్వక బోనాల పండుగ శుభాకాంక్షలు. సంబంధించిన బోనాలు ప్రత్యేకంగా అందజేసేందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన డీసీపీ మేడం గారు రష్మి పెర్మాళ్ గారు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్లీ పోలీస్ అంటే మొట్టమొదటిసారిగా ఫీల్ అవుతున్నాం. ఫ్రెండ్లీ పోలీస్ ఎవరిని నెట్టకుండా ప్రతి బోనాన్ని సామరస్యంగా పంపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలా ఎప్పుడు జరగలేదు. జరిగే గతంలో మామూలుగా ఇచ్చేశారు కానీ ప్రభుత్వం పెద్ద పీట మా శివశక్తులకు వేశారు. వాళ్ళు లేనిది మన శివశక్తులు లేనిది ఈ జాతర లేదు అనే విధంగా స్పెషల్ కమిటీలు వేసి స్పెషల్ గా అధికారులను నియమించి ప్రతి ఒక్కరి బోనం వెళ్తే అమ్మవారి సారే కూడా శివశక్తులకు ఇస్తున్నారు. ఈ సంవత్సరం సారే పసుపు కుంకుమ సారే ఇవ్వడం జరుగుతుంది. రాజ్యం బాగుండాలి, పడాలి, వర్షాలు సకాలంలో రైతులు బాగుండాలి, అందరం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్లీ పోలీసు చేస్తున్నారు. ప్రతి దగ్గర బాగా చూస్తున్నారు. చాలా బాగా బోనాలు వెళ్తున్నారు. అన్న